అక్కడ ఆ రామచంద్రమూర్తిని మొట్టమొదట జటలు తొలగించుకోమని క్షురకుల్ని పిలిచారు. వాళ్ళు వచ్చినప్పుడు రాముడు ఎంతో ప్రేమతో, నేను కాదు, మొట్టమొదట భరతుడికి ఆ జటలు తొలగించాలని చెప్పి నా కోసమని ఇంత తపోదీక్షలో ఉండిపోయాడని ముందు భరతుడికి ఆ జటలు అవి తొలగింపచేసి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని అనులేపనములు పూసుకొని భరతుడు సిద్ధమైన తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆ తర్వాత సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళందరూ సిద్ధమైన తరువాత రాముడు జటలు తొలగించుకొని స్నానం చేసి పట్టుపీతాంబరం కట్టుకుని అనులేపనములు అలదుకొని రాముడి నిలబడితే చాలా బాగున్నాడంటే తప్పు. ఎందుకో తెలుసా? ఎలా ఉన్నా బాగుండడం రాముడి గొప్ప. అరణ్యవాసం చేసేటప్పుడు నారచీర కట్టుకొని కృష్ణాజనం కట్టుకొని జటలు పెరిగిపోయి గడ్డాలు పెరిగిపోయి అలా ఉన్న అందగాడే రాముడు. ఎంత బాగున్నాడో అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ తీసేసి పట్టుబట్ట కట్టుకొని నిలబడినా రాముడు అందగాడే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మిగిలిన వాళ్ళు మట్టి పట్టినట్టుంటారేమో కానీ రాముడు మాత్రం ఎట్లా ఉన్నా అందంగానే ఉంటాడు. అది రాముడి యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు మిగిలిన వాళ్ళ సంతోషం కోసం ఆయన అట్లా పట్టుబట్ట కట్టుకొని అంత గొప్ప వ్రతాన్ని పూర్తి చేశాడు. 14 సంవత్సరములు ఇంత గొప్ప వ్రతం చేసి అన్నయ్య ఇవాళ పట్టాభిషేకానికి ఇలా సిద్ధపడ్డావని ఆనందపడిపోయారు. తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామసారథి యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగ శోభనం. తెల్లటి గుర్రములు పూంచినటువంటి గొప్ప రథాన్ని తీసుకొచ్చారు. ఆ రథాన్ని రాముడు ఎక్కాడు. రేపు సాయంకాలం పట్టాభిషేకానికి మన దగ్గర కూడా 4 తెల్లటి గుర్రములు పూంచినటువంటి గొప్ప రథం మీద వస్తారు సీతారామ లక్ష్మణ హనుమలు. అటువంటి రథం మీద రాముడు ఎక్కాడు. ఎక్కిన తరువాత సుమంత్రుడు ఆ రథాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు. సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వస్త్రాలు కట్టుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎంతో ప్రేమగా సీతమ్మని పిలిచి ఎన్నాళ్ళయింది, ఎంత కష్టపడ్డావే తల్లి అని చెప్పి ఆవిడికి తలస్నానం చేయించి పట్టుబట్ట, అంగరాగాలు, ఆభరణాలు అన్నీ అలంకారం చేశారు. ఎంత పెద్ద మనసు అంటే నిజంగా కౌసల్య, సుమిత్ర, కైకేయిది పిలిచి మరీ వానరకాంతలందరికీ తలస్నానాలు చేయించి పట్టుబట్టలు ఇచ్చి కట్టించారు. వాళ్ళు భూషణాలు పెట్టుకుని కామరూపులు కనుక నరకాంతలుగా మారి వాళ్ళందరూ కూడా ఆ అయోధ్య నగరాన్ని, అక్కడ ఉన్న ఉద్యానవనాల్ని, అక్కడ ఉన్న శోభని తిలకిస్తూ వెడుతుంటే అందరూ స్వామి హనుభవంక చూసి ఇంత కథ నడిచిందిట, సీతాపహరణం జరిగిందిట, ఈనేట 100 యోజనముల సముద్రాన్ని దాటాడు, సీతమ్మ జాడ కనిపెట్టాడు, వెనక్కి వచ్చాడు, ఇంత యుద్ధం జరిగిందిట, ఆయనేట సుగ్రీవుడు, ఈనేట విభీషణుడు, ఇప్పుడు లంకకి రాజుట అని కథలుగా చెప్పుకుంటూ ఉండగా ఆ రథం ముందు వెడుతోంది. వశిష్ఠుని సమక్షంలో పట్టాభిషేకానికి ఏర్పాట్లని చేసి సుమంత్రుడు, అశోకుడు, విజయుడు మొదలైనటువంటి మంత్రులు అన్నిటినీ సిద్ధం చేశారు. ఆ భరతుడు స్వయంగా గుర్రాలు కళ్ళాలు పట్టుకుని నేనే రథాన్ని నడుపుతానని బయలుదేరాడు. శత్రుఘ్నుడు రాముడి యొక్క తల మీద తెల్లటి ఛత్రాన్ని పట్టాడు. లక్ష్మణస్వామి వింజామర వీచాడు. రాక్షసరాజైనటువంటి ఆ విభీషణుడు చంద్రుల్లా తెల్లగా ఉన్నటువంటి వేరొక వింజామరని చేత పట్టుకొని రథం కింద నడుస్తూ వింజామర వేస్తున్నాడు. శత్రుంజయము అన్న ఏనుగు మీద సుగ్రీవుణ్ణి ఎక్కించారు. ఎక్కించి ముందు నడుస్తున్నారు. అందరూ వాద్యాలు వాయించేవాళ్ళు వాద్యాలు వాయిస్తున్నారు. కరతాళ ధ్వనులు చేసేవాళ్ళు అంటే ఒక్కలా ఆ కరతాళ ధ్వనులు చేస్తూ శబ్దములు సృష్టించేవాళ్ళు సృష్టిస్తున్నారు. స్వస్తికాది వాద్యములు మ్రోగిస్తున్నారు. మంచి నామాలు చెప్పేవాళ్ళు నామాలు చెప్తున్నారు. మంగళగీతాలు పాడేవాళ్ళు మంగళగీతాలు పాడుతున్నారు. అక్షతల పాత్రలు కొంతమంది పట్టుకున్నారు. బంగారం ఉన్న పాత్రలు కొంతమంది పట్టుకున్నారు. కొన్ని గోవులు ముందు నడుస్తున్నాయి. కన్యలేమో మధుర పదార్థాలు ఉన్నటువంటి పళ్ళాలు పట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకుని పెద్దలైనటువంటి వారందరూ ముందు నడుస్తున్నారు. రాముడి ముందు నడుస్తుండగా రాముడి యొక్క రథం బయలుదేరి వస్తోంది. అనేక కళారూపాలు సంతోషంతో రాముడికి పట్టాభిషేకమని ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ అనుగమిస్తూ మా రామయ్య మళ్ళీ తిరిగి వచ్చాడు, ఇంత కాలానికి వచ్చాడు, ఇంత కీర్తివంతుడు, ఇంత రాక్షస సంహారం చేశాడని పరమానందంతో ఆనందంతో అంతమంది సువాసినులు, పురుషులు, సంగీత విద్వాంసులు, పౌరాణికులు, బ్రాహ్మణులు, వేదవేత్తలు, కన్యలు, వృద్ధులు, వాళ్ళు వీళ్ళు అనేవి ఎక్కడ చూసినా రామనామమే. అంత పెద్ద ఊరేగింపు బయలుదేరి వెడుతోంది.
ఆ శ్రీరాముడి యొక్క ఆదర్శ మైత్రి అవి చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా పతాకాలు పట్టుకున్నారు, ఇళ్ల మీద పతాకాలు వేశారు. ఆ ముందు వెడుతున్న చోట్ల అంతా ముగ్గులు పెడుతున్నారు, ముందు ఆవుల్ని నడిపిస్తున్నారు. అట్లా సంతోషంగా బయలుదేరి వెడుతుంటే అసలు ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళ యొక్క ఆనందానికి అంతులేదు. రాముడు రథంలో అయోధ్యానగరానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆయన ఆలోచన ఎప్పుడూ తనతో వచ్చిన వాళ్ళ గౌరవం మీద ఉంటుంది. అందరి ఆలోచన రాముడి మీద ఉంటుంది. రాముడు సుగ్రీవుడు రాజు, ఆయనకి నా భవనాన్ని ఇవ్వండి అని చెప్పి తను దశరథుడి యొక్క భవనంలోకి వెడుతూ వెంటనే తగినటువంటి తల్పాలు, ఆస్తరణములు అన్నీ సిద్ధం చేయండి శత్రుఘ్నుణ్ణి, లక్ష్మణస్వామిని ఆదేశించి తన భవనాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. అది రామచంద్రమూర్తి యొక్క ప్రేమ అంటే.